మీరందరూ ప్రభువులో భద్రత కలిగి, దేవుడు మనల్ని, మన జీవితాల్ని, మన శరీరములని అంతటిని, మనకు కలిగిన వాటన్నిటినీ భద్రపరచునుగాక. నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ ఇల్లు, నీ పరిచర్య, నీ వివాహము, నీకు కలిగినవన్నీ దేవుడు భద్రపరచాలంటే దేవుని వాక్యం చెప్తున్నది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడినది, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే, దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాలంటే, దేవుడు నీ ఆరోగ్యాన్ని కాపాడాలంటే చాలా ప్రాముఖ్యత మన నోటిని నాలుకని భద్రపరుచుకుని ప్రభువుకి అర్పించుకోవాలి. నీ నోటితో దేవుని మహిమపరచాలి. నీ నోటితో ఎవరిని శపించకూడదు. నీ నోటితో ఎవరిని కూడా కృంగపరచకూడదు. నీ నోటితో ఎవరిని కూడా ఏమి కూడా అసూయమైన మాటలతో వారిని బాధ కలచకుండా నీ నాలుకతో ప్రభువును స్తుతించు. నీ నాలుకతో దినదినము నీకు కలిగిన వాటి అన్నిట్లో బట్టి, దేవా నాకు అన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతులు స్తోత్రమయ్యా అని చెప్పు. నీ నోటికి నీ నాలుకని భద్రపరుచుకుంటే మనము తొందరపడి ఏయో దేవునికి ఇష్టములైన మాటలు మాట్లాడం. చాలాసార్లు మరి అవివేకంతో, తొందరపాటుతోటి, నాలుకతోటి, నోటితోటి తప్పు మాటలు మాట్లాడుతూ పాపాలు చేస్తూ ఉంటారు. ప్రజలు దూషిస్తూ ఉంటారు, మరి శపిస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దేవునికి విరోధమైన మాటలు పలుకుతూ ఉంటారు. దేవునికి ఇష్టం లేని నాలుకతో మరి లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన బూతు మాటలు అని కలిగి రకరకాలుగా ఉంటారు. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో, మనలో ఆయన నివసించి మన హృదయాల్లో స్థిరపడాలని కోరుకున్నాడు. నీలో ఉంటే ఆయన నీ నాలుక ద్వారా, నీ నోటు ద్వారా ప్రవచన వాక్యాలు, నీ నాలుక ద్వారా, నోటు ద్వారా అనేక మందిని దర్శిస్తాడన, అనేక మందితో మాట్లాడతాడని. అందుకనే నీ నోటిని, నాలుకని భద్రపరుచుకుంటే ప్రభువు నీ నోటు ద్వారా ప్రవచన వాక్యాలు పలుకుతాడు. దేవుడు నీ నాలుక ద్వారా పాటలు పాడిస్తాడు. దేవుడు నీ నోటిని, నాలుకని వాడుకోబోతున్నాడు. యేసుక్రీస్తు నామములో అపవిత్రతంతా నోటిలోంచి, నాలుకలోంచి బయటికి పోవునేగాక. ఇప్పుడే ప్రత్యేక అన్క్లీన్ స్పిరిట్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న విడిచి ఇప్పుడే పరిశుద్ధాత్మన రండి, అభిషేకంతో రండి. ఇప్పుడే నీ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. పరలోక సన్నిధానంతో ముట్టండి. ఇప్పుడే తైలాభిషేకంతో ముట్టమని యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలపై నీ రక్తాన్ని కప్తున్నప్పుడే దీవించండి, అభిషేకించండి, ఆశీర్వదించమని నజరేతు యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.